బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సందడి షురూ అవుతుంది. రేపటి సమావేశాల కోసం నేటి నుంచి జాతీయ నేతలు హైదరాబాద్కు వస్తున్నారు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న సిడబ్ల్యూసీ భేటీకి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అధినాయకత్వం హైదరాబాద్ వేదికగా సమావేశాలు, తుక్కగూడలో విజయపేరి సభ నిర్వహిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేలలో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు దృష్టిని ఆకట్టుకుంటుంది. తెలంగాణలో తొలిసారి సిడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియమ్మ తొలిసారి హైదరాబాద్కు రానున్నారు. అయితే దీంతో సిడబ్ల్యూసీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. మరేపు ప్రత్యేక తెలంగాణకు వచ్చి సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హామీలు ఇవ్వనున్నారు. దీంతో సిడబ్ల్యూసీ సమావేశాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులే కాకుండా యావత్ ప్రజానికం ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన సెప్టెంబర్ 16న ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. ఎన్నికలపై పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ఇందులో భాగంగానే ఈ నెల 16, 17 తేదీల్లో సిడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో బేరేర్లు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం హైదరాబాద్ సమీపంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో 5 హామీలను ప్రకటించనున్నారు. ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రెడ్డి తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు అశ్వత్థలాన్ని కూడా కాంగ్రెస్ అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక రేపటి ఈ సమావేశాల కోసం నేటి నుంచి జాతీయ నేతలు హైదరాబాద్కు వస్తున్నారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, మీరా కుమారి నేడు హైదరాబాద్కు వస్తున్నారు. ఇక జాతీయ నేతల కోసం టీ కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ సందడి షురు అవుతుంది. రేపటి సమావేశాల కోసం నేటి నుంచి జాతీయ నేతలు హైదరాబాద్ కు వస్తున్నారు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న సిడబ్ల్యూసీ భేటీకి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ అధినాయకత్వం హైదరాబాద్ వేదికగా సమావేశాలు, తుక్కగూడలో విజయపేరి సభ నిర్వహిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతంతో పాటు యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకట్టుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. సిడబ్ల్యూసి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ టీపీసీసీ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా హోటల్ తాజ్ కృష్ణా వేదికగా జరుగుతున్న ఈ సమావేశాలకు ఏదైతే అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సిడబ్ల్యూసి సభ్యులు కావచ్చు, అలాగే డెలిగేట్స్ అగ్రనేతలకు చెందిన ఏదైతే వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కావచ్చు, అంతా కూడా రేపు హైదరాబాద్ వేదిక జరగనున్న సిడబ్ల్యూసి సమావేశాలకు హాజరుతున్న నేపథ్యంలో కూడా 18 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సమావేశాల్లో కూడా దాదాపుగా 200 మంది సభ్యులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఏదైతే సభ దీనికి సంబంధించి కూడా తుక్కుగూడలో సభ నిర్వహిస్తుంది. సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ అగ్రనేతలు రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా దీనికి ఎన్నికల శంకారావంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని కూడా చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ మేనిఫెస్టో కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, ఇక్కడ సభ వేదికగా ప్రకటించే విధంగా ఉన్నది. నేపథ్యంలో సిడబ్ల్యూసి సమావేశాలు ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన సిడబ్ల్యూసి సమావేశాలు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలో మొదటి రోజు రేపు సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి అగ్రనేతలతో పాటు సిడబ్ల్యూసి సమావేశాలు సభ్యులు రేపు 2 గంటల నుంచి కూడా సమావేశాలు ప్రారంభమవుతాయి. నేపథ్యంలో రెండో రోజు ఏదైతే ఎల్లుండి రెండో రోజు జరిగే సమావేశాలకు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, సిఎల్పి నేతలు, అలాగే మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులంతా కూడా రెండో రోజు సమావేశాల్లో పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల మద్దతును ఏ విధంగా పొందాలి, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే పైన ప్రధానంగా చర్చలు జరిగే అవకాశాన్ని కనిపిస్తుంది. నేపథ్యంలో పార్లమెంట్ లో జరిగే సమావేశాల పైన కూడా ఇక్కడ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలను లేవనెత్తాలనే విధమైన అంశాలపైన కూడా రేపు సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యంగా చర్చించిన నేపథ్యంలో ఎల్లుండి జరిగే పిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు, సిఎల్పి నేతలు, మాజీ మంత్రులంతా ఈ సమావేశంలో కూడా ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ పరిస్థితులు ఏ విధంగా బలోపేతం చేయాలి అనే పైన పూర్తి స్థాయిలో ఈ సమావేశాల్లో చర్చించిన నేపథ్యంలో ఎల్లుండి మధ్యాహ్నం తర్వాత కూడా ఏదైతే గాంధీ ఐడియాలజీ సెంటర్ బొల్లారంలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఎల్లుండి అక్కడ ఏదైతే సభను ఏర్పాటు చేస్తున్నారు, తుక్కుగూడ సభకు నేరుగా అంతా అగ్రనేతలంతా కూడా తుక్కుగూడ సభకు చేరుకుంటారు. అక్కడ సభ వేదిక కూడా డిక్లరేషన్ 5 గ్యారంటీస్ డిక్లరేషన్లు ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్లాన్ చేసింది. ఈ డిక్లరేషన్ సంబంధించి కూడా కావచ్చు, అలాగే 5 గ్యారంటీ స్కీమ్ ఈ సంబంధించి ఎల్లుండి ఈ సభ వేదిక కూడా సోనియా గాంధీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి కూడా ఒక్కొక్క సభ్యులకు సంబంధించి ఇక్కడ టీపీసీసీ నుంచి ఒక డెలిగేట్ ను ఇవ్వడం జరిగింది. ఆ డెలిగేట్ పూర్తి స్థాయిలో 6 కమిటీలు వేయడం జరిగింది. ఏదైతే రిసెప్షన్ కమిటీ ఏదైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిసెప్షన్ కమిటీ కావచ్చు, అలాగే ప్రోటోకాల్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, జిహెచ్ఎంసీ పబ్లిసిటీకి ఇలా 6 కమిటీలను వేసిన ఈ కమిటీలు అంతా ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు కావచ్చు, అలాగే తుక్కుగూడలో జరుగుతున్న విజయబేరి సభకు సంబంధించి సభకు ఏర్పాట్ల సంబంధించి కూడా ఈ కమిటీలన్నీ నేతృత్వంలో కొనసాగి కమిటీలో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, వీళ్ళంతా ఒక్కొక్క సభ్యునికి డెలిగేట్ గా వివరించినారు. వాళ్ళు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న క్రమం నుంచి కూడా వెళ్లే వరకు ఈ కమిటీలు దగ్గరుండి చూసుకునే విధంగా కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే రేపు సిడబ్ల్యూసి సమావేశాలకైతే ఇక్కడ రాజకీయంగా చూడొచ్చు. అయితే తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల శంకారావం కాబట్టి ఈ నేపథ్యంలో అంతా అగ్రనేతలంతా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉన్నదని చూపించుకునే విధంగా కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. సమావేశాలకు సంబంధించి కూడా అక్కడ సభ్యులకు ఎలాంటి అంటే సభ్యులకు సంబంధించి కూడా పూర్తిగా తెలంగాణ సాంప్రదాయక వంటలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సమావేశాలకు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. రైట్ హరీష్, మొట్టమొదటిసారిగా సోనియా గాంధీ తెలంగాణ విభజన జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వస్తున్నారు. సో తెలంగాణ గురించి, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా ఏదైతే ఎల్లుండి జరిగే తుక్కుగూడ విజయబేరి సభా వేదిక కూడా తెలంగాణకు సంబంధించి గతంలో కూడా గత ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ఆ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం అనే కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకుంటుంది, ఏదైతే సెప్టెంబర్ 17 రోజు ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అసలు సిద్ధించడానికి గల కారణాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందనే ఒక సాంకేతికాలను ఈ సభా వేదిక సోనియా గాంధీ ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా వైఫల్యాలు కావచ్చు, ఇప్పటికీ హామీల గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, హామీలు కావచ్చు, ఏ విధంగా ప్రజలకు వైఫల్యాలు చెల్లే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు అయితే నీళ్లు నియామకాలనే కాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటి వరకు అలాంటి నియామకాలు కావచ్చు అన్ని పూర్తి స్థాయిలో అన్నిటిలో వైఫల్యం చెంది నేపథ్యంలో అన్ని టార్గెట్ చేస్తూ కూడా రేపు ప్రసంగం ఉండబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గ్యారంటీ పేరుతో కూడా డిక్లరేషన్ కావచ్చు, ఈ 5 గ్యారంటీ స్కీమ్ తీసుకురాబోతుంది. వచ్చే అధికారంలో చేపట్టిన 100 రోజులకే ఇలాంటి హామీలు మేము అమలు చేస్తాం అనే విధంగా కూడా రేపు సోనియా గాంధీ ప్రసంగంలో ఉండబోతున్నారు. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. Congress President has decided to convene first meeting of the newly constituted working committee on 16th September at Telangana, Hyderabad, Telangana. 16th September, CWC permanent invitee, special invitee meeting is in Telangana, Hyderabad, followed by 17th there will be an extended working committee meeting. Along with the CWC members, PCC presidents, CLP leaders, parliamentary party office bearers, will also attend in this extended working committee meeting. On 17th evening, September 17th is the big day for Telangana, as you all know. September 17th evening, we are holding a massive mega rally nearby Hyderabad. Congress President